తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ప్రజాపాలన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17వ తేదీ నుంచి నిర్వహించబోతోంది. ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఎవరైతే గతంలో డిసెంబర్ నెలలో జరిగిన మొదటి విడత ప్రజాపాలనలో ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో అలాంటి వారి కోసం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు గాను 10 రోజుల పాటు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తామంటూ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఈ రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం అనేది కేవలం రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం కోసమే జరుపుతున్నట్టుగా ప్రభుత్వ వివరణ ద్వారా మనకైతే తెలుస్తూ ఉందండి. ఎవరైతే 9 నెలల క్రితం ప్రజాపాలన కార్యక్రమంలో చేయూత పెన్షన్లు 4,000, 6,000కు దరఖాస్తు చేసుకున్నారో వారి అప్లికేషన్లను ఈ రెండో విడత ప్రజాపాలన కార్యక్రమంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపనట్టుగా ప్రస్తుత ప్రభుత్వ ప్రకటన ద్వారా మనకైతే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎంతసేపు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఫ్రాన్స్ తరహా విధానం తీసుకొస్తాము అని చెప్తుందే తప్ప ఈ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులను పరిష్కరిస్తామని గాని, లేదా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మహిళలకు ఇచ్చేటువంటి 2,500 రూపాయల పథకానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి మహిళలకు ఈ దరఖాస్తులను పరిశీలిస్తామంటూ ఎక్కడా ప్రకటన చేయకపోవడంతో ఈ మేరకు ఆసరా పెన్షన్ పొందే లబ్ధిదారులకు పెంపు చేయకపోవడము, కొత్తగా అర్హత వచ్చి అప్లికేషన్ పెట్టుకున్న వారికి అప్లికేషన్లను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ కూడా చేపట్టకపోవడంతో ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏమాత్రం వాటి జోలికి వెళ్లే అవకాశం ఇప్పుడప్పుడే లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పెన్షన్ల జోలికి వెళ్ళినట్లయితే పెన్షన్లను పెంపు చేయాలి, అలాగే కొత్తగా మరో 10-15 లక్షల పెన్షన్లను మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మంజూరు చేసినట్లయితే భారీగా బడ్జెట్ అవుతుందని ప్రభుత్వం అయితే బహుశా భయపడుతుందో లేకపోతే ఇప్పుడప్పుడే వాటి జోలికి వెళ్ళడం అవసరం లేదని భావిస్తుందో తెలియడం లేదు. కానీ ఈ రెండో విడత ప్రజాపాలన కార్యక్రమంలోనూ ఇక్కడ వృద్ధులు, దివ్యాంగులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ ప్రకటన ద్వారా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉందండి. ఎంతసేపు రేషన్ కార్డులనే అంటున్నారు, అది కూడా 9 నెలల క్రితం దరఖాస్తులు తీసుకుని ఇంకా రేషన్ కార్డులు మంజూరు చేయకుండా వాటికి మంత్రివర్గ ఉపసంఘం వేసి గైడ్ లైన్స్ రూపొందించి ఇకపై కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. కానీ పెన్షన్లు పెంపు చేసే విషయం గానీ, కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో గానీ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన చేయడం లేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంతేకాదు ఈ రెండో విడత ప్రజాపాలన కార్యక్రమంలోనూ కొత్త పెన్షన్లు అంటే 9 నెలల క్రితం జరిగిన ప్రజాపాలన కార్యక్రమం తరువాత చాలా మంది చేతి వృత్తుల వారైతే 50 ఏళ్లకే పెన్షన్ వస్తుంది, వృద్ధాప్య పెన్షన్ అయితే 57 ఏళ్లకు వస్తుంది. కాబట్టి అలాంటి వారు ఎవరైనా అర్హత వచ్చి కొత్తగా పెన్షన్ కి అప్లై చేసుకుందాము అనుకున్నా కూడా ఇక్కడ మనకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు తీసుకునే అవకాశం లేనట్టుగా ప్రభుత్వ ప్రకటన ద్వారా అయితే తెలుస్తూ ఉంది. కేవలం రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల పరిష్కారానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది తప్ప ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కోసం కావచ్చు, రైతు భరోసా కోసం, లేదా మహాలక్ష్మి 18 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కొత్తగా అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టుగా సుస్పష్టంగా తెలుస్తూ ఉందండి. ఈ రెండో విడత ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ముందు ఏదైనా తాజా సమాచారం ఉన్నట్లయితే దాన్ని ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం అయితే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకు జూలై నెల పెన్షన్లు ఆగస్టు 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వృద్ధులు అయితే పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఇతర కేటగిరీల వారికి బ్యాంక్ అకౌంట్ ద్వారా క్రెడిట్ అవుతుంది. ఇక్కడ తారీఖు ముగిసినప్పటికీ ఇంకా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ నిధుల లేమి కారణంగా ఈ పెన్షన్ 21 నుంచి 28 వరకు అని చెప్పినప్పటికీ ఆయా పోస్ట్ ఆఫీసులకు కావచ్చు, బ్యాంక్ అకౌంట్లలో నిదానంగా క్రెడిట్ అవుతుంది. ముఖ్యంగా దివ్యాంగులై బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకునే వారికి ఇక్కడ ప్రభుత్వం జిల్లాల వారీగా క్రెడిట్ చేస్తూ వస్తుంది. ఆ విధంగా వచ్చినప్పుడు మనకు హైదరాబాద్, రంగారెడ్డి, ఇతర జిల్లాల వారికి ఆఖరగా వేస్తారు. ముందుగా ఇతర జిల్లాల వారికి క్రమ పద్ధతులు వేస్తూ వస్తారు. కాబట్టి ఎవరైతే మీకు ఇంకా బ్యాంక్ లో క్రెడిట్ అవ్వలేదో అలాంటి వారు కంగారు పడకుండా మీ యొక్క పెన్షన్ స్టేటస్ లైవ్ ఉందా, డిలీట్ అయిందా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. 28వ తారీఖు తుది గడువు ముగిసినప్పటికీ ఈ పెన్షన్లను ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు మరో వారం రోజుల పాటు పంపిణీ అనేది చేస్తుంది. కాబట్టి ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం 1 నెల ఆలస్యంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్న కారణంగా మన పెన్షన్ స్టేటస్ లైవ్ ఉందా, డిలీట్ అయిందా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండక తప్పని పరిస్థితి ఉంది. ఈ ఆసరా పెన్షన్లపై ప్రభుత్వం నుంచి ఏదైనా కొత్త సమాచారం వచ్చినట్లయితే ఆ సమాచారాన్ని నేను మీకు ఉన్నట్టుగా తెలియజేస్తానండి. అంతవరకు నమస్కారం.